ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? డిసెంబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, మొత్తం నెల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే చాలా మంది మనలో దిన ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి రాశి చక్రాలకు సంబంధించిన గ్రహాలను బట్టి మార్పులను గమనించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా అంచనా వేస్తూ ఉంటారు. ఇలా రాశి ఫలాలు అంచనా వేయడం వల్ల తమకు వస్తున్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించవచ్చు. మరి మనకు రాబోయే అడ్డంకులను అధిగమించేందుకు అందుకు అనుగుణంగా వ్యవహరించవచ్చు. కాబట్టి డిసెంబర్ 2019 రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్తు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి అంచనాలన్నీ వేద జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి. మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను గురించి తెలుసుకోవచ్చు. ఇక డిసెంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎంత అనుకూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక విషయంలో ప్రతికూలంగా ఉంది. అందువల్ల లాభ నష్టాల విషయంలో అదనపు జాగ్రత్త వహించాలి. మీరు ఒకరికి రుణాలు ఇచ్చినా లేదా ధనం తీసుకున్న రెండు సందర్భాల్లోనూ దానివల్లే మీకు ఇబ్బంది కలుగుతుంది. మీరు ఈ నెలలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున విశ్రాంతి కోసం ఎక్కువగా ఖర్చు చేయడం మానుకోవాలి. వివాహ జీవిత విషయానికి వస్తే దంపతుల మధ్య కొన్ని వివాదాలు రావచ్చు. ముఖ్యంగా ప్రారంభ రోజుల్లో ప్రేమ, సాన్నిహిత్యం వంటి విషయాలకు సంబంధించి ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీ రిలేషన్షిప్ ను బలపరుచుకోవాలి అనుకుంటే పరిస్థితి అనుకూలంగా ఉండదు. మీరు కొంచెం వెయిట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ప్రారంభ వారంలో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది, కానీ నెల మధ్యలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఆ సమయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. కడుపుకు సంబంధించి కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. ఇక వృషభ రాశి వారు, ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ నెల కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వారంతా ఆందోళనకు గురవుతారు. సీనియర్ మీ పని పట్ల సంతృప్తి చెందకపోవచ్చు. మీ పట్ల వారి వైఖరి ప్రతికూలంగా ఉంటుంది. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. మీరు వ్యాపారం చేస్తే మీ భాగస్వామితో ఎలాంటి గొడవలను పెట్టుకోవద్దు. ఇది మీ పనిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెలలో ఆర్థిక పరంగా కొంత నష్టాలు సహజమే, కాబట్టి మీరు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నెల మధ్యలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. అయితే మీరు మీ బడ్జెట్కి మించి ఎక్కువగా ఖర్చు చేయకూడదు. వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే ఈ నెల ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని కూడా గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అయితే శృంగార జీవితంలో మీ భాగస్వామితో పెరుగుతున్న అపార్థాల వల్ల మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు చిన్న విషయాలపై తమను తాము అనుమానించడం మానుకోవాలి, లేకపోతే మీరిద్దరు విడిపోవచ్చు. ఈ నెలలో మీకు ఆర్థికంగా ఎలాంటి అవరోధాలు ఉండవు. ఈ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మీరు కార్యాలయంలో బాగా అభివృద్ధి చెందుతారు. మీ సానుకూల ఆలోచన మరియు కృషితో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులు మరియు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ నెలలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ నెలలో ముఖ్యమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇది మీకు ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు. మీ అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీరు మీడియా, కళ మరియు దిగుమతి, ఎగుమతి నేపథ్యం నుండి వచ్చినట్లయితే ఈ నెలలో మీరు చాలా లాభాలను పొందవచ్చు. ఇది కాకుండా మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు మంచి లాభాలను కూడా పొందవచ్చు. ఇక ఉద్యోగులు తమ సీనియర్లతో మంచి సంబంధాలు నేర్పితే చాలా మంచిది. ఏదైనా చర్చా సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అతిగా మాట్లాడడం మానుకోండి, చాలా మంచిది. ఇక ఈ నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఏదైనా కొత్త ఆస్తికి సంబంధించిన షాపింగ్ కూడా చేయవచ్చు. వివాహ జీవితంలో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉండడం మానుకోవాలి. ఇక సింహరాశి. ఈ రాశి వారి ఉద్యోగులు ఈ నెలలో కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి కారణంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేకపోవచ్చు. మీరు మీ పనులను సకాలంలో నిర్వహించకపోవడం వల్ల సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ నెల మధ్యలో మీకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. మీ పనిని విస్తరించడానికి వ్యాపారవేత్తలు కొంత పెద్ద డబ్బు ఖర్చు చేయవచ్చు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు.
మీ వివాహ జీవితంలోని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని కలిగిస్తుంది. ఈ నెల చివరిలో మీరు పాత స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఇది మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. ఇక కన్యరాశి వారు ఈ నెలలో పని విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు ఈ నెలలో పెద్ద విజయాన్ని సాధిస్తారు. ప్రమోషన్తో పాటు వేతనం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు పనికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలలో వ్యాపారులు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీ గురించి చాలా గర్వంగా భావిస్తారు. ఈ నెలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. నెల మధ్యలో మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. మీ దీర్ఘకాల ప్రయత్నాలలో మీరు విజయం సాధించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ కాలంలో మీరు సామాజిక పనుల్లో పాల్గొనవచ్చు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఈ నెలలో మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. ఇక తులారాశి, ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ నెల ప్రారంభంలో మీకు కష్టాలు ఎదురవుతాయి. అయితే మీరు సంయమనంతో ఉండాలి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో న్యాయంగా ఉండాలి. సరైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని తేడాలు సహజంగా ఉంటాయి. కోపం, అహం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండాలని మీకు పెద్దలు సలహా ఇస్తున్నారు. మీరు వ్యాపారం చేస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చట్టపరమైన విషయాన్ని పరిష్కరించడం ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ నెల విద్యార్థులు కూడా చాలా బాగుంది. మీరు మీ అధ్యయనాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కొత్తదాన్ని నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండొచ్చు. శృంగార జీవితం గురించి మాట్లాడుతూ ఉంటే మీరు భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే ఈ నెలలో మీరు ఎవరినైనా ఆకర్షించవచ్చు. ఇక ఆర్థిక విషయాల్లో ఈ నెలలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎక్కువసేపు ఖాళీ కడుపుతూ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయాలు గందరగోళంగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారి ఈ నెలలో స్నేహితులతో కలిసి ఆనందించడానికి గొప్ప అవకాశం పొందవచ్చు. ప్రేమికులకు ఈ నెలలో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే మీరు తొలి చూపులోనే ప్రేమలో పడే వారిని కలవచ్చు. వివాహిత జంటలు కూడా ఈ నెల శృంగారభరితంగా ఉంటుంది. పని విషయంలో ఉన్నత అధికారుల నుండి మద్దతు లేకపోవడం వల్ల కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. అయితే మీ కృషి గురించి త్వరలో మీ సీనియర్లకు తెలుస్తుంది. అది వారి హృదయాలను గెలుచుకుంటుంది. వ్యాపారులు కూడా సమయం సరైనది. మీరు ఈ నెల మంచి లాభం ఆశించవచ్చు. ఆర్థిక రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారి నెలలో కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే మీ మనసు నుండి అన్ని ప్రతికూల ఆలోచనలు తొలగించుకోవాలి. ముందుగా మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు కాబట్టి కష్టపడాలి. పని విషయంలో మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా పని ఒత్తిడి ఉండవచ్చు. కానీ మీరు మీ అన్ని ప్రయత్నాలు విజయం సాధించగలుగుతారు. అయితే ఒత్తిడి పెరగడం మిమ్మల్ని చికాకు పెడుతుంది. మీ కోపాన్ని పెంచుతుంది. మీ ప్రవర్తనను నియంత్రించమని మీకు సలహా ఇస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాల కారణంగా ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మీరు ప్రశాంతమైన మనసుతో ప్రతి ఒక్కరి ముందు మీ వైపు ఉంచడం మంచిది. మీ కుటుంబం మీ దృష్టికోణాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నెల ప్రారంభంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కానీ తరువాత ఖర్చులు పెరిగి మీ ఆందోళన పెంచుతాయి. ఈ నెల మీరు శారీరకంగా మరియు మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఇక మకర రాశి, ఈ రాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. మీరు చాలా తీవ్రమైన సమస్యలను పరిష్కరించగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. మీ కృషి సరైన ఫలితాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అదే విధంగా పనిచేస్తే మీ ప్రమోషన్ పొందుతారు. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారులు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ పని చాలా వేగంగా ముందుకు సాగుతుంది. ఇక కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడితే మీరు మీ జీవిత భాగస్వామికి ఆశ్చర్యం కలిగించవచ్చు. మీ పిల్లల వైపు నుండి ఆనందం కూడా ఉంటుంది. మీరు విద్యార్థి అయితే మీరు ఈ నెలలో పరధ్యానాల్లో ఉన్నట్లు అనిపించవచ్చు. ఇక కుంభరాశి, ఈ రాశి వారికి ఈ నెలలో కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. వారు మీకు మానసికంగా చాలా బాగా కనెక్ట్ అవుతారు. మీ శృంగార జీవితంలో ప్రేమ, ఉత్సాహం, అభిరుచి మరియు ఆనందం ఉంటుంది. మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ భాగస్వామి కూడా పెళ్లికి మిమ్మల్ని ప్రతిపాదించవచ్చు. ఇక వివాహం కాని వారి కోసం ఈ నెలలో చాలా మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. కెరీర్ లో పురోగతి కూడా మీరు సాధిస్తారు. మీరు ఉద్యోగం మరియు వ్యాపారంలో సరైన ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఉద్యోగులకు వారి సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈ నెలలో అనేక చిన్న పర్యటన చేయవలసి రావచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కూడా పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించాలనుకుంటే మీరు అధిక పని భారం తీసుకోకుండా ఉండాలి. ఇక మీన రాశి, ఈ రాశి వారి ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదు. కొత్త నియామకం కారణంగా ఉద్యోగులు కూడా ఈ నెలలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు.
మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందాలనుకుంటే మీరు మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. చిన్న విషయాలపై గొడవలు పెట్టుకోవడం మీ ఇద్దరికీ మంచిది కాదు. ప్రేమ గల జంటలకు సమయం సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దాని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని మీరు ఇద్దరూ నిర్ణయించుకోవచ్చు. ఈ నెలలో ఆర్థిక పరిస్థితులు బాగుండవు. మీరు పెద్ద ప్రణాళికలో పనిచేస్తూ ఉంటే మీ నిర్ణయం ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇవండి ఈ డిసెంబర్ నెలలో ఉండే అన్ని రాశి ఫలితాలు. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది ఒక అంచనా ప్రకారం చెప్తున్న విషయం. ఇది కరెక్ట్గా ఎలా ఉంటుందని కాదు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.